నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కొనసాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి విన్నవించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న నారా లోకేష్ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రాధాన్యత ప్రకారం అభివృద్ది పనులను పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. గుంటూరులోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించే పనులకు నిధులు కేటాయించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. అలాగే కాల్వల్లో గుర్రపు డెక్కలను తొలగించే పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను కూడా పక్కదారి పట్టించిందని, ఇప్పుడు అలా కాకుండా గ్రామాల అభివృద్దికే కేంద్రం కేటాయించే నిధులు వారికి నేరుగా అందేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని రామాంజనేయులు స్పష్టం చేశారు. మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి. గుర్రపు డెక్క పేరుకొని పోయింది. గత 4-5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు. దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక పంట పొలాలకు నీళ్లు అందక మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు 1,73,00,000 రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఒక 110 కోట్లు దాన్ని బడ్జెట్లో పెట్టమని సీఎం గారిని ప్రత్యక్షంగా కలిసి అడిగాం. తప్పకుండా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి లోటుపాట్లు చూసుకొని గుంటూరు ఛానల్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని చేస్తామని చెప్పారు. సెక్స్ వర్కర్ల పట్ల హేయభావం వీడనాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సంగ్రామ్ లక్ష్మీ భానుశ్రీ సర్వీస్ అండ్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెక్స్ వర్కర్లు కూడా మానవులే అని, వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయని తెలిపారు. సమాజం వారి కుటుంబాన్ని చిన్నచూపు చూడకుండా అండగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి కోరారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డీఎస్పీ సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇబ్బందులున్నా మనం ఏమైనా చేయగలమా అనేది ఒక వర్కౌట్ చేస్తూ మనం కూడా ఒక ప్లాన్ చేసి లోకల్గా మనం ఇంప్లిమెంట్ చేయగలమా, ఇది బాగుంటే మిగతా వాళ్ళకి వెళ్ళే విధంగా ప్రతిసారి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతున్నాం. అలా జరగకుండా ఏమైనా చేయగలమా అనేది పెట్టుకుని దాని భవిష్యత్తులో మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండాలని నా ఉద్దేశం. ఈరోజు ఈ మీటింగ్లో ఆ డిస్కషన్ జరగాలి, ముందుకు వెళ్ళాలి, మనం ఒక సొల్యూషన్ వెతికి మనం చాలా మందికి మార్గదర్శకం ఇవ్వాలనేది నా కోరిక. ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ నేను మీ మధ్యలో వెళ్ళిపోతున్నాను, ఏమనుకోకండి. పిల్లలు ఉన్న వాళ్ళని ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ తల్లి దగ్గర నుంచి దూరం చేయకూడదు. ఫస్ట్ పాయింట్ చెప్పారు సుప్రీంకోర్టు వారు. సో వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండడం వాళ్ళకి కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళని దూరం చేసేస్తుంది సొసైటీ కానీ అదర్ సోర్సెస్ కానీ వాళ్ళని దూరం చేస్తున్నారు. చేయొద్దు. పిల్లలకి వాళ్ళకి హక్కు ఉంది వాళ్ళ తల్లి దగ్గర ఉండడానికి. సో ఆ హక్కుని మనం గౌరవించాలి, వాళ్ళని వాళ్ళ తల్లి దగ్గరనే ఉంచాలి. అదేవిధంగా వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మీరు చిన్న చూపుతో చూడకుండా వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. వాళ్ళు ఏ అనారోగ్యంతో అక్కడికి వచ్చినా కానీ వాళ్ళు ఏ అనారోగ్యంతో అక్కడికి వచ్చారో పరిశీలించి జనరల్ సిటిజన్స్కి ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకు కూడా ప్రొవైడ్ చేయండి. శ్రీనివాసరావు తోట టొబాకో అసోసియేషన్ హాల్లో 8వ జీఎస్టీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని అన్నారు. దేశంలో అతిపెద్ద సంస్కరణ జీఎస్టీనేనని, దాని అమలుతో పన్నుల రంగంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఈ సమావేశానికి సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో సెంట్రల్ జీఎస్టీ అడిషనల్ కమిషనర్లు జి రామకృష్ణ యాదవ్, ఉపేంద్ర కుమార్ ధ్రువ్, అసిస్టెంట్ కమిషనర్లు రవికుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. Not only GST Day, today we are celebrating the Doctors Day. Today we are celebrating the CA's Day. In fact, today we are going to replace many acts which were done by the British. For example, IPC, Indian Penal Code, 1860, and Indian Evidence Act, 1870, CRPC, 1973. So these very old acts are being replaced, and today we are going to have Bharatiya Nyaya Sahita. So we are going to have new acts from today onwards. So July 1st in that way is known for reforms, either in the criminal laws, civil laws or taxation laws. నగరంలో రేపు ఎల్లుండి త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా ఎక్కడ త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మెయిన్ పంపింగ్ లైన్ల మీద గుర్తించిన లీకులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయడం జరుగుతుందని ప్రజలు గమనించి సహకరించాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. దశలవారీగా పెన్షన్ పెంచుతూ 5 ఏళ్లు వైఎస్ జగన్ పబ్బం గడిపితే అధికారంలోకి రాగానే ఒక్కసారిగా 1000 రూపాయలు సీఎం చంద్రబాబు పెంచారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. ఎవరు ప్రజాసేవకులో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేరస్తుడికి నాయకుడికి మధ్య తేడా ఏంటో సీఎం చంద్రబాబు చేసి చూపించారని అన్నారు. వ్యవస్థలను కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించవచ్చని చంద్రబాబు నిరూపించారని జవహర్ కొనియాడారు. సచివాలయ కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సర్వజన సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల పంపిణీ చేశారు. గత కొంతకాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సర్వజన సేవా ఫౌండేషన్ ఈ ఏడాది పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టింది. ఫౌండేషన్ అధ్యక్షులు మార్కు నేతృత్వంలో వేలంగిని నగర్ ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు అందజేశారు. సైంటిస్ట్ చందు సాంబశివరావు, టీడీపీ నేత మ్యానీ, ఇతర నేతలు కలిసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సేవలను వారు కొనియాడారు. ఆకలితో అలమటిస్తున్నటువంటి వృద్ధ మహిళలకి మరి వారికి ఆకలి తీర్చే విధంగా ఈ యొక్క సంస్థ ద్వారా వారికి భోజనాలు కానీ వసతి దానం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు జరిపించాం. అదేవిధంగా ఈ సంవత్సరం పేద విద్యార్థులకి చదువుకోవడానికి వారికి కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు అయితేనేమి, నోటు పుస్తకాలు అయితేనేమి ఈ యొక్క సంస్థ ద్వారా అందించి కొంతమటికి పేద విద్యార్థులకి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి ఈ యొక్క సంస్థ అధినేతలు చెప్పడం జరిగింది. దశాబ్దాలుగా ఈ స్కూల్ పనిచేస్తుంది. తన వంతుగా చిన్న స్కూల్ అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాలంటీర్స్ తోటే పనిచేస్తుంది. మరి అలాగే ఇక్కడ మనకి ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి బుజ్జి గారు ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు, పెద్దలు సుధీర్ గారు ఉన్నారు. అందరూ ఇక్కడ పెద్దలందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారంటే, మనం ఎంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అనేది కాదు, ఆ కార్యక్రమం అనుకున్నటువంటి స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకోవడానికి వారందరూ వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఈ చిన్నపిల్లలతోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పించినందుకు సర్వేజన సేవా ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ జవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివేద, రాయపాటి మహాలక్ష్మి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాతృశ్రీ వృద్ధాశ్రమం, సత్యసాయి సేవా సమితి మరియు కేబీఆర్ ఫౌండేషన్లో కేక్ కట్ చేసి స్నాక్స్, భోజనం ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ ద్వారా వర్షాకాలంలో వీధి వ్యాపారులకు గొడుగులను పంచారు. ప్రతినిత్యం పేద మరియు లేని వారికి ఏదో విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటామని ఫౌండర్ సీదా పవన్ తెలిపారు. కార్యక్రమంలో సీదా పవన్, వసంత్, పూజ, రాయపాటి మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 4న దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరగనుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ స్కూల్స్ నుంచి కళాశాలల వరకు బంద్ చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను సిపిఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, పీడీఎస్ఓ, ఏఎస్ఏ విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య అణిచివేత విధానాలకు కేంద్రం పాల్పడుతుందని, కేంద్రం నిర్వహించే పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుందో ఆ నీట్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్, అవకతవకలు జరిగినాయి. దాన్ని వెంటనే రీ ఎగ్జామ్ పెట్టాలి. అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. దేశ ప్రధానమంత్రి గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏదైతే ఎన్టీఏని రద్దు చేయాలి, అదేవిధంగా ఏదైతే అవకతవకలు జరిగినాయో దాన్ని తక్షణమే మీరు మీడియా మిత్రులతో మాట్లాడి ఏమేమి జరిగినో మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరిగేటటువంటి జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే ఐక్యవేదిగా విద్యార్థి సంఘాలన్నిటి కూడా కలిసి బంద్ని ప్రకటించాయో దాన్ని పెద్ద ఎత్తున ఘన విజయం సాధించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.